మన జీవితంలో సాధారణంగా మనం చేసేది ఏంటో తెలుసా? సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, పిల్లలతో కానీ లేదా భర్తతో కానీ, భార్యతో కానీ, అత్తతో కానీ, కోడలతో కానీ, అల్లుడితో కానీ ఏదైనా సమస్య కానీ విపత్తు కానీ వచ్చి పడినప్పుడు ప్రభు దగ్గరకు వస్తాం, ప్రార్థన చేస్తాం, కాళ్ళయల్లా పడతాం, కన్నీళ్లు పెడతాం, కష్టాలు చెప్పుకుంటాం, కనికరించమని వేడుకుంటాం. దేవుడు నీ కష్టాన్ని చూసి, కన్నీళ్లు చూసి, కనికరించి కష్టాన్ని తీర్చేసిన తర్వాత కనిపించాం. ఇది మన వ్యక్తిత్వం, అనేక మంది తత్వం. యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. నీకు నాకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని తండ్రి వైపుకు చూశాడు. కష్టం తీరిపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి మళ్ళా వెళ్ళి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. కష్టానికి ముందు ఏ మనస్సుతో ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసి